ప్రధానమంత్రి కావాలి. ఈ దేశంలో నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు కొనసాగిస్తున్న రాచరిక పాలనకు ఒక చరమగీతం పాడాలని ప్రధానంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల తరఫున గెలిపించడానికి ప్రజా యుద్ధ నౌక గద్దరన్న ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడిగి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, పేద ప్రజలకు రక్షణ కల్పించాలి. అధికార మదంతో పేదల మీద జరుగుతున్న దాడులు, రాచరికపు పోకడలు, వీటిని అంతమొందించాలంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆ గెలుపుకు అవసరమైన సహాయ సహకారాలు, ఆశీర్వాదం పెద్దలు గద్దరన్న, ఎందుకంటే తన జీవితం మొత్తం దాదాపుగా సుదీర్ఘంగా 50 సంవత్సరాలు ప్రజల పక్షాన వాళ్ళ గొంతుకై వినిపించి ఇవాళ వాళ్ళు గజ్జగట్టి గొంగడేసుకొని ప్రజలలో చైతన్యం తీసుకొస్తేనే ఈరోజు రాష్ట్రం వచ్చిన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఉద్యమకారులకే కాదు, ఈరోజు సామాన్య ప్రజలకు కూడా ఆందోళన కలిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రకారం 51% సీట్లు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. 49% సీట్లలో ప్రతిపక్షాలు ఉండి ప్రజల యొక్క సమస్యలను చట్టసభలలో లేవనెత్తి మాట్లాడి వాటి పరిష్కారం కోసం పోరాటం చేసి ప్రజా గొంతుగా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసిండ్రో ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా 75% పైబడిన సీట్లు గెలిచిన చంద్రశేఖరరావు గారు మిగతా పార్టీలలో గెలిచిన వాళ్ళందరినీ కూడా తనలో కలుపుకోవాలని 100% మొత్తం తన శాసనసభ్యులను చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. 100% ఒక పక్కకి ఎన్నిక కాబడ్డ వాళ్ళు పోతే ఇక అది ప్రజాస్వామ్యం కాదు, అర్థవంతమైన చర్చలు జరగవు చట్టసభలలో, ఇంకా అది రాచరికానికే దారితీస్తుంది. అంటే ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం ద్వారా పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని లేవనెత్తకుండా అక్రమ నిర్బంధాలు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, లేదా ప్రజలు తమ తరఫున మాట్లాడమని గెలిపించిన వాళ్ళని తన పార్టీలో కలుపుకేసుకొని ఇది మొత్తానికి ఒక చిన్న రాజ్యంగా మార్చుకొని తను రాజుగా, తన కుమారుడు యువరాజుగా ఈ రాష్ట్రాన్ని ఒక రాజ్యంగా మారుస్తున్న సందర్భంలో ఈరోజు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ రాచరిక పోకడలను నిలువరించాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఇలా చంద్రశేఖరరావు గారు 16 సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతా అంటూ మేము వారిని అడుగుతున్నాం, నువ్వు నమ్మిన నరసింహస్వామి మీద, యాదాద్రిలో దేవుని మీద ఒట్టేసి చెప్తావా రేపు ఎన్నికల తర్వాత మోదీని కలవను, కాంగ్రెస్ని కలవను, నేనే సొంతంగా ఏర్పాటు చేస్తా, లేకపోతే నేను ప్రతిపక్షంగా కూర్చుంటా అని ఆయన నమ్మిన చిన్నిజీఆర్ స్వామి గారి మీద అయినా పర్వాలేదు, యాదాద్రి నరసింహస్వామి మీద ఓట్టేసినా పర్వాలేదు. కేవలం మభ్యపెట్టడానికి తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి కాకూడదని ఒక కొత్త సెంటిమెంట్ లేపుతుంది. 16 మందితో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే 150 పైబడి సీట్లు గెలవగలిగిన కాంగ్రెస్ పార్టీ ఏం కావాలి, 40 సీట్లు గెలవగలిగిన మమతా బెనర్జీ ఏం కావాలి, 40 సీట్లు గెలవగలిగిన మాయావతి గారు ఏం కావాలి, సమాజ్వాదీ పార్టీ ఏం కావాలి, డిఎంకే 30 సీట్ల పైన గెలిచే డిఎంకే ఏమవుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రశేఖరరావు గారు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. ఇవాళ ఎన్నికలలో పోటీ చేయని వ్యక్తి ప్రధానమంత్రి ఎట్లయితాడు? ఇప్పుడు టీఆర్ఎస్ మొత్తం నిలబడే అభ్యర్థుల జాబితా వచ్చింది, చంద్రశేఖరరావు గారు ఎన్నికలలో పోటీ లేడు. ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు గారు 16 గెలిస్తే ప్రధానమంత్రి అవుతాడు అన్నట్టుగా ఇవాళ వాళ్ళ కూతురు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికలలో పోటీ చేయకుంటేనే ఆయన అవ్వగలడా? కాబట్టి ఇప్పుడు రాష్ట్రం ఎన్నికలు, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలన్న దగ్గర చంద్రశేఖరరావు గారు పోటీసిన ఆయన ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు దేశాన్ని ఎవరు పరిపాలించాలని ఓట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికలకు జాతీయ ఎన్నికలకు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంటేనే ప్రజాస్వామ్యము, అదేవిధంగా మత సామరస్యము, మిగతా ప్రజా ఉద్యమాల శక్తులు కూడా ప్రజల తరఫున గలం విప్పడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ప్రజలతో పాటు గద్దరన్న గారి ఆశీర్వాదం తీసుకోవడానికి నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా మంచి జరుగుతుందని భావిస్తున్నాను. ఇప్పుడు ప్రజా గొంతుగా వినిపిస్తారని భావించే ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మీ గొంతుకలు ఎందుకు మూగపోతున్నాయి? మరి ఎందుకు అటువైపు వెళ్ళారు వీళ్ళంతా? ఇప్పుడు వెళ్ళే వాళ్లకు కుటుంబ పరిస్థితులు ఉండొచ్చు, ఒత్తిడులు ఉండొచ్చు, ప్రభుత్వ నిర్బంధాలు ఉండొచ్చు.
ఇలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యక్తి తప్పులు చేస్తుండొచ్చు, వ్యవస్థ తప్పు చేయకూడదు. వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న చంద్రశేఖరరావు గారే ఇలాంటి తప్పులను ప్రోత్సహిస్తుండు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధికారిక భవనమైన ప్రగతి భవన్లో పార్టీ ఫిరాయింపుల మీద చర్చలు జరిగి పార్టీ ఫిరాయింపులను అధికారిక భవనాన్ని ఈరోజు ఉపయోగిస్తున్నాడు. ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేస్తే నిర్లిప్తత వహిస్తుంది ఎన్నికల విధానం కూడా. కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజా గొంతుకకు పట్టం కట్టండి. ఇవాళ అన్న మీద కాల్పులు జరిగినా లేకపోతే 100 కేసులు వచ్చినా మాలాంటి వాళ్ళ మీద తెలంగాణ వచ్చిన తర్వాత 42 కేసులు ఇవాళ ఎన్నికల అఫిడవిట్లో 42 కేసులకు సంతకాలు పెట్టిన నేను ఎన్నికల అఫిడవిట్లో. ఈ 4.5 ఏళ్లలో చంద్రశేఖరరావు గారు నా మీద పెట్టిన కేసులు ఒక్కటి కూడా వ్యక్తిగతం లేదు. మల్లన్న సాగర్ భూసేకరణ ఉండొచ్చు, ఖమ్మంలో మిర్చి రైతుల గిట్టుబాటు ధర ఉండొచ్చు, లేకపోతే నేరెళ్లలో దళితుల మీద జరిగిన దాడులు ఉండొచ్చు. ఇలా ప్రజల తరఫున మేము వెళ్తే మాకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన బహుమానం 42 కేసులు. ఇంకా మాకు తెలియని కేసులు చాలా ఉన్నాయి. అంటే ఈ రకమైన ఒక ఆందోళనకరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సందర్భంలో మేము పోరాడతామని అందుకే ప్రజలకు చెప్తున్నాం. నికార్స్గా నిలబడతాం, కడుపులో పేగులు దిగే వరకు కొట్లాడతాం. ఖచ్చితంగా ప్రజల తరఫున గొంతుక వినిపిస్తాం. ప్రజా గొంతుకకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇవాళ కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల పోయినా ఇది సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు నిలువరించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి అందరి సహకారం తీసుకొని జరుగుతున్న పరిణామాల మీద పోరాటం చేయాలని ముందుకొచ్చినాం. గద్దరన్న దగ్గర ఎట్లాంటి హామీ తీసుకున్నారు? అంటే మేము విజ్ఞప్తి చేసినాం. వారి పెద్దలు విఘ్నులు సమాజాన్ని 60 సంవత్సరాలుగా చాలా దగ్గరగా లోతుగా గల్లీల నుంచి ఢిల్లీ వరకు అడవుల నుంచి పట్టణాల వరకు అన్నిటినీ చాలా లోతుగా విశ్లేషించి చూస్తున్న పెద్దలు వాళ్ళు. వారి విజ్ఞతతో వారు జరుగుతున్న పరిణామాలు ఏంటివి అది వారు సరైన నిర్ణయం ప్రజలకు కూడా దిశ నిర్దేశం ఇస్తాడు. ప్రజలకు కూడా సందేశాన్ని గద్దరన్న పంపిస్తాడు. వారు కూడా అన్ని విషయాలను లోతుగా విశ్లేషించుకొని ఒక నిర్ణయానికి వచ్చి సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.